నెల్లూరు జిల్లా ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్ పరిశీలించారు। ఈ కార్యక్రమంలో ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛమైన గాలి అనే థీమ్తో నిర్వహణ జరుగుతుందని, ప్లాస్టిక్స్ నిషేధం, కాలుష్య నివారణతో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు। అనంతరం నెల్లూరుపాలెం కూడలిలో సూపర్ జీఎస్టీ ర్యాలీ ప్రారంభించి పోస్టర్లు ఆవిష్కరించారు। జీఎస్టీ తగ్గింపు గురించి ప్రజలకు వివరించి ప్రతి కుటుంబానికి సుమారు 15,000 రూపాయల లాభం చేకూరుతుందని తెలిపారు। స్థానిక పోలీస్ స్టేషన్లో అమరవీరుల రక్తదాన శిబిరంలో కూడా పాల్గొన్నారు। మున్సిపల్లో అక్కడ సేకరించిన చెత్తని ఆ మిషన్లో వేస్తే 3 రకాలుగా అది విభజించబడుతూ ఉంది। ముందే ప్లాస్టిక్ ని విభజించి ఒక ప్రాంతంలో పెడుతున్నారు। మిషన్లోకి పోయిన తర్వాత ఆ మిషన్లో వచ్చేటువంటి 3 భాగాల్ని ఒక భాగం అసలు పూర్తిగా ఎందుకు పనికిరాని చెత్తగా ఒక భాగం ఒకవైపు పడిపోతుంది, మరొక వైపు చిన్న చిన్న రాళ్ళు చిన్న చిన్న గడ్డలు ఉన్నటువంటి దాన్ని మరొక దగ్గర పడుతూ ఉంది। మెత్తగా తయారయ్యేటువంటి ఆ యొక్క కార్యక్రమం 3 భాగాలు చూడటం జరిగింది। ఇది అంతా కూడా ఇవాళ అక్కడి నుంచి మార్చాలి। ఊరికినే మార్చడం ఎందుకు, ఎవరికైనా ఉపయోగపడే విధంగా దీన్ని మార్పు చేద్దామని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ కార్యక్రమం చేపడితే అందులో వట్టి మట్టిగా వచ్చేదంతా కూడా ఇవాళ మన ఇసుక గ్రావెల్ లాగా మనకి ఎక్కడైనా సరే స్థలాలని పూడ్చాలి అని అంటే